హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్, రిజల్ట్స్ వచ్చేసినాయి అండ్ ఇట్ ఈస్ నాట్ ద అంటే నేను అనుకున్న విన్నర్ కాదు. సో కొంచెం డిసప్పాయింటెడ్ ఉంది కానీ బట్ కంగ్రాట్స్ టు కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పడాలా. అంటే ఆయన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ మనందరికీ. సో మీరు చూస్తే లైక్ ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు, లైక్ సోల్జర్ ఆయన హూ సర్వ్డ్ ఫర్ ద నేషన్. అక్కడి నుంచి ఆయన అగ్ని పరీక్షకు వచ్చినారు. అగ్ని పరీక్ష ఇనీషియల్ బిగ్ బాస్ స్క్రీనింగ్ నుంచి 25,000 అప్లికేషన్ నుంచి 15 మంది షార్ట్ లిస్ట్ అయ్యి మళ్ళీ బిగ్ బాస్లో వచ్చి ఒక కామనర్గా అడుగుపెట్టి తనుజ లాంటి లైక్ స్ట్రాంగ్ కంటెస్ట్ని కొట్టి ఆయన విన్నర్ అయినారంటే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సో సో దీంతో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక కామనర్ తలుచుకుంటే ఏమన్నా సాధించవచ్చు మనం. సో నాట్ ఓన్లీ బిగ్ బాస్ అంటే మన డ్రీమ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తే లైక్ ఆయనకి ఒక కార్ వచ్చింది, మళ్ళీ ఈ మళ్ళీ ఏమంటే ఆయనకి 35 lakhs విన్నర్ క్యాష్ అమౌంట్ వచ్చింది, ప్లస్ 5 lakhs ఇంకొకటి ఏదో వచ్చింది, లైక్ 40 lakhs వచ్చినాయి టోటల్. సో ఇప్పుడు కళ్యాణ్ పడాలనే నేమ్ అందరికీ వినిపించే నేమ్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్, లైక్ యూ విల్ బి రిమెంబర్డ్ అండ్ సూపర్. అంటే ఆయన ఆయన ఇంకా ఎందుకు ఇష్టం అంటే నాకు ఆయన కూల్ అండ్ కంపోజ్ నేచర్ అండ్ తనుజా గారికి ఆయన బెస్ట్ ఫ్రెండ్. సో లాస్ట్లో విన్నింగ్ స్పీచ్లో కూడా అదే చెప్పినారు కదా ఆయన, అంటే తనుజా గారి వల్లే నేను ఇంత చేంజ్ అయిన గేమ్ అని. సో క్రెడిట్ అంతా లైక్ క్రెడిట్ తనుజా గారికి ఇచ్చినారు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా తనుజా పుట్టస్వామి, దిస్ నేమ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్. ఇంపాక్ట్ కానీ తను ఆడిండే గేమ్ కానీ. సో అందుకే నేను ఎప్పుడు తనని చూస్తే కానీ నేను సో ఫస్ట్ నాకు తెలియదు అంటే సీరియల్ యాక్ట్రెస్ ముద్దమందరం అని నాకు తెలియదు. జస్ట్ ఫస్ట్ టైం అనుకున్నంటే ఓకే సీరియల్ యాక్ట్రెస్ అని తెలిసి కానీ బట్ ఇంత ఇంపాక్ట్ ఉంటుంది ఈమె, ఇంత ఇంత లైక్ ఇంత గేమ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇంత జెన్యున్ పర్సన్, ఇంత ఆనెస్ట్ పర్సన్, గేమ్లో అసలు మ్యాన్పులేట్ చేయకుండా ఆడింది. సో హ్యాట్స్ ఆఫ్ టు తనుజ పుట్టస్వామి. అండ్ ఈ ఈ పేరు అనేది ఇంకా ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అండ్ ఈ ఈ ఈ పేరు ఏమంటే లైక్ ఒక బిగ్ బాస్ హిస్టరీలో కూడా ఒక చరిత్రగా మిగిలిపోతుంది. సో అంటే మీరు చూస్తే తన స్టోరీ కూడా మనకంత ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఫస్ట్ ఏమంటే తను ఇక్కడ బెంగళూరుది ప్రాపర్, మళ్ళీ అక్కడ పోయి అన్నపూర్ణ స్టూడియోలో ట్రై చేసి ముద్దమందరం అనే సీరియల్ లైక్ సక్సెస్ఫుల్గా లైక్ అయినాక పార్వతి అనే క్యారెక్టర్తో మన గుండెల్లో నిలిచిపోయింది తను. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రన్నరప్గా కూడా ఉండి తను ఒక లైక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఒక వేవ్ అండ్ యుపోరిలాగా చేసింది తను. సో హ్యాట్స్ ఆఫ్ తనుజా గారికి. సో లిటరలీ సూపర్. అంటే ద వే షీ క్రియేటెడ్ ఇంపాక్ట్ కానీ అది కానీ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆల్వేస్ ప్రౌడ్ టు సే ఐమ్ తనుజా ఫ్యాన్. అండ్ ఐఎమ్ అంటే ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ సపోర్టెడ్ తనుజా. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చేసరికి ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ సీజన్స్ అని నేను చెప్తాను. సో అందరు కంటెస్టెంట్స్ కూడా చాలా బాగుంటాయి, అందరు కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడినారు. డెమాన్ పవన్ లైక్ ఆయన కూడా 15 lakhs తీసుకున్నారు. అండ్ ఈజ్ ఆల్సో లైక్ విన్నర్ ఇన్ ఎందుకంటే వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం వాళ్ళది. అండ్ వాళ్ళ నాన్న క్యాన్సర్ ఉందంట. సో లైక్ అదంతా క్యూర్ చేసుకోవచ్చు ఆయన. సో ఆయన వైస్ డిసిషన్ తీసుకున్నారు. సో ఆయన కూడా చాలా బాగా ఆడినారు. అండ్ ఈవెన్ అదర్ కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడినారు. ఒక ఇమాన్యువల్ అయితే ఒక ఎంటర్టైనర్ ఆయన. సో ఎంత ఎంటర్టైన్ చేస్తానంటే నేనే నవ్వుకున్నాను చాలా. ఆయన నేమ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. అండ్ సంజన గారు కానీ అందరు కూడా లైక్ వెరీ వెరీ గుడ్ కంటెస్టెంట్స్ అందరూ. అండ్ చాలా బాగా ఆడినారు. లైక్ బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసి లైక్ ఇండియాలోనే అన్ని బిగ్ బాస్ కంటే ఇదే నెంబర్ 1లో ఉంది ఇప్పుడు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ మన నాగ్ సార్. సో లిటరలీ అంటే ఆయన హోస్ట్ కానీ, ఆయన వే కండక్ట్స్ హిమ్సెల్ఫ్ కానీ ఆన్ స్క్రీన్ కానీ చాలా బాగా చేస్తారు హోస్టింగ్ ఈసారి. వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్ట్. ఫర్ మీ నాగార్జున గారే బెస్ట్ హోస్ట్ ఇన్ బిగ్ బాస్ అన్ని లాంగ్వేజ్లో కలిపితే. సో చాలా అంటే ఎక్కడ కౌంటర్ చేయాలి అక్కడ ఇస్తారు, ఎక్కడ నవ్వియాలి అక్కడ నవ్విస్తారు, అండ్ ఎక్కడ ఆయన పాయింట్ చెప్పాలో చెప్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్ట్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ విల్ మిస్ నాగార్జున గారు ఆల్సో. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ 100th మూవీ, కింగ్ 100th మూవీ. అండ్ యా ఫైనల్లీ లైక్ ఎస్ మోస్ట్ ఎక్సైటింగ్ సీజన్ కమ్స్ టు ఎండ్ టుడే. సో సెప్టెంబర్ 7 to December 21. కొంచెం బాధగా ఉంది తనుజ గారు గెలవలేదని. బట్ ఒక ఇంకొక సైడ్ ఏమంటే ఒక కామనర్ గెలిచినాడు, అది కూడా ఒక హ్యాపీ స్టోరీని. ఎందుకంటే ఒక సోల్జర్ వచ్చినాడు, ఆయన స్టోరీ కూడా ఇన్స్పిరేషన్ మనకి. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ యా అల్టిమేట్లీ ఇదంతా ఒక గేమ్ కింద తీసుకోండి. ఎందుకంటే కళ్యాణ్ గారు విన్నర్ అయినా కూడా తనుజా గారు కూడా హ్యాపీ ఫీల్ అయినారు. సో వాళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరే అంత బెస్ట్ ఫ్రెండ్స్తో ఉండి అంత మ్యూచువల్ స్టాండింగ్తో ఉన్నప్పుడు లైక్ మనం కూడా ఇంకా కొట్టుకునే లైక్ పాయింట్లో లైక్ కొట్టుకోవడానికి ఏం పాయింటే లేదు ఇంకా మనకి. సో ఇట్స్ గేమ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే. బిగ్ బాస్ కానీ లేదంటే మన ఐపీఎల్ కానీ మన మూవీస్ కానీ ఇవన్నీ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూసి వదిలేయాలి. సపోర్ట్ చేయాలి మన హీరో కానీ, కంటెస్టెంట్కి కానీ, లేదంటే క్రికెటర్ కానీ, టీంకి కానీ. బట్ రిజల్ట్ రానప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అది.
సో దేన్ని సీరియస్ తీసుకోవాలంటే మనం మన లైఫ్‌ని సీరియస్ తీసుకోవాలి. మన జాబ్‌ని సీరియస్ తీసుకోవాలి. ఫ్యామిలీని సీరియస్ తీసుకోవాలి. లేదా మన హెల్త్‌ని సీరియస్ తీసుకోవాలి. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు అడ్రెస్. ఇవన్నీ అయితుంటాయి. చాలా సార్లు ఈ ఐపీఎల్ కూడా చూసినప్పుడు మనం ఒక టీమ్ సపోర్ట్ చేస్తాం. ఆ టీమ్ గెలవదు. మూవీస్ కూడా ఒకసారి అనుకున్నప్పుడు పెద్ద స్టార్ హీరో మూవీ ఫ్లాప్ అయితుంది. సో ఇవన్నీ మనకి అయితాయి. పొలిటికల్ పార్టీ కూడా మనం ఒకటి అనుకుంటాం. ఆ పార్టీ గెలవదు. సో ఇవన్నీ ఏమంటే పార్ట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ. సో యాహ్! మన ఫ్యామిలీకి ప్లస్ మన ఫ్యామిలీకి, హెల్త్‌కి, మన జాబ్‌కి, మన ఓన్ లైఫ్‌కి ప్రయారిటీ ఇద్దాం. సో తర్వాతనే వస్తాయి. అండ్ యాహ్! 'బిగ్ బాస్' సీజన్ 9 ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ సీజన్ 9 అండ్ 'తనుజ పుట్టస్వామి' ద నేమ్ విల్ బి రిమెంబర్డ్. అండ్ కంగ్రాట్స్ టు కళ్యాణ్ పడల. సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ ఫర్ మై అదర్ మూవీ రివ్యూస్. అండ్ వేరే రివ్యూస్ కూడా వెయిట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. చిరంజీవి. జై హింద్.